హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఇక్కడ స్టైలిష్ శైలునే ఏమనుకుంటున్నావు? అది కాదే, నాకు ఎలాగైనా సరే 20,000 కావాలి. ఏమనుకుంటున్నావే? నా దగ్గర డబ్బులు లేవే బాబు, అప్పుగా తీసుకోవే. అలా ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరే. ఏవైనా సరేనే నువ్వు తీసుకో. నేను నీ ఫ్రెండ్ని కదే, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ని కదే, నీకు ఏది కావాలన్నా చేశాను కదే. ఆ మాత్రం నా కోసం చేయలేవా? అది కాదే, చెప్పేది అర్థం చేసుకోవే. ఏదైనా అంతేనా? నువ్వు నేను కలిసి వెళ్తావు, నువ్వు ఒకరి తింటే ఒకరు తింటా ఉంటాము. ఇదేనమ్మే నీ ఇష్టం. సరే అది కాదులే, చూస్తానన్నావంటే అయిపోతుందిరే. సరే అయితే రేపు కలుద్దాము, బాయ్. అమ్మా, ఏంటే ఫోను అంటున్నావు ఏంటి? అది కాదమ్మా, ఇప్పుడు వచ్చావా ఇందాకే వచ్చావా? కాసేపు ఆగి రావాలా? చెప్పవే, నువ్వు ఫోన్ ఏం చేసావు చెప్పు. అది కాదమ్మా అనేసరికి ఈ లోపల వాళ్ళ అన్నయ్య వచ్చి, అది కాదమ్మా, కొత్త ఫోన్ కదా, దానికి సర్వీసింగ్ చేయాలి, అందుకనే ఇచ్చింది, రేపు పొద్దున్న తెచ్చుకుంటానే అంటుంది. సరే అయితేరా, ఫోన్కి ఏమైనా అవ్వాలి, నిన్ను ఊరుకునేదే లేదు అనేసి అంటూ ఉంటుంది వాళ్ళమ్మ, శైలు వాళ్ళమ్మ. ఇంకా సర్లే కదా అని, ఒరే నన్ను కాపాడేవురా, పోనీలే. సరే అయితే, అయినా సరే నువ్వు కాపాడావు కదా, కాపాడితే ఉత్తినే సరిపెట్టేస్తానా ఏంటి? నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి. సరేరా బాబు, ఇస్తానని చెప్పేసి ఇంకా పొద్దున్నే ఫోన్ చేస్తుంది. కేశవకి ఫోన్ చేసి, ఏయ్ బుస్సు, నువ్వు ముంగీసు, నేను ఎవరు? నువ్వు అంటే ఎవరు మాట్లాడేది? నేను ఆ ఫోన్ గల నేను అంటే కాదు, నీ డబ్బులు ఇచ్చి నువ్వు అప్పుడు నీ ఫోన్ పట్టుకెళ్ళు, అంతేగాని నువ్వు ఎప్పుడు ఎక్కడికి రావాలో నేను చెప్తాను. నాకు లొకేషన్ షేర్ చేయి, అక్కడికి వచ్చి నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను ఫోన్ ఇస్తాను. కానీ నువ్వు తోక జాడించావంటే ఊరుకునేదే లేదు, అర్థమవుతుందా? అసలు నిన్ను నమ్మకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే అని వెళ్తూ ఉంటాడు. ఈ లోపల మహాలక్ష్మి పెద్ది కూర్చుంటారు. అమ్మ మహా, ఇదిగో అమ్మ కాఫీ అని అనగానే సరే పెద్ది అని తీసుకుంటూ ఉంటుంది. ఈ లోపల మన పెద్ద మరదలు వస్తుంది అనమాట. వచ్చి బావా అని అనేసరికి వస్తుంది. ఏమైంది? అయ్యో అది కాదు బావ. మహాలక్ష్మి, ఏంటి ఏమైంది చెప్పు అని అంటే, అది కాదు బావ, నాకు సంబంధం చూస్తున్నారు, నేను ఆ పెళ్ళి చేసుకోనన్నా కూడా అమ్మా నాన్న నన్ను ఇంకా బలవంతంగా చేయాలనుకుంటున్నారు, కానీ నువ్వంటేనే నాకు ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది కాదు, ఒక్క నిమిషం ఆగు బావా, నువ్వంటేనే నాకు ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా నిన్నే ఇష్టపడ్డాను కదా బావా. గాయత్రి, అలా అంటావేంటి? మీ అమ్మ నాన్న వాళ్ళు ఏమంటారు? ఇటు చూడు గాయత్రి అని అనేసరికి ఈ లోపల వాళ్ళ అమ్మా నాన్న వచ్చేస్తారు. వచ్చేసి, ఏంట్రా నా కూతురు జోలికి వస్తున్నావు? నీకెంత ధైర్యం రా? ఒక హంతకుడు కొడుకు నువ్వురా, ఏమనుకుంటున్నారా? ఏ గాయత్రి, ఇలా రా. నేను రాను, బావంటేనే నాకు ఇష్టం అని అన్నా కూడా సరే, నువ్వేవైనా అనుకో అమ్మా అని చెప్పనేసరికి, ఏంట్రా మాధవన్, నువ్వు కావాలనే కదరా నా కూతుర్ని బుట్టలో వేసుకున్నావు? ఏ దరిద్రుడా, ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి ఇలాగేనా? ఇలా కౌగిలించుకుంటారా? ఇది కరెక్టేనా? ఇది కరెక్ట్ పద్ధతేనా? అది కాదు మావయ్య, అది కాదు. గాయత్రి నేనేమి ఇష్టపడలేదు మావయ్య, గాయత్రికి నేనంటే ఇష్టం. అవును నిజమే, నేను చెప్తున్నానండి, నేను చూశాను కదా. ఎందుకు అలా కొడుతున్నారు పెద్దిని మీరు? ఆగమ్మా, నువ్వు ఆగు. ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు? కొట్టండి, వీడి వల్లే కదా మన అమ్మాయి మన మాట. నా కూతురికి నేను సంబంధం చూసుకుని పెళ్లి చేసుకున్నాను, ఈ విషయంలో కనుక నువ్వేమైనా తేడా చేస్తే ఊరుకునేదే లేదు అని అనేసరికి ఈ లోపల మహాలక్ష్మిని లాగేస్తూ ఉంటారు. ఈ లోపల గాయత్రి వెళ్ళి, ఆపుతావా? ఆగు, లేకపోతే ఊరుకోను, నేను బావ మీద ఒక్క చెయ్యి వేసినా కూడా ఊరుకోను. ఎంత మాట అన్నావే? నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తేనే కదా అసలు ఊరుకునేది లేదు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిందా అసలు దీన్ని కాళ్ళు చేతులు వెరక్కొట్టే, పెళ్లి చేసే వరకు బయటికి వెళ్ళడానికే వెళ్ళలేదు. ఇంకొకసారి ఈ ఇంటికి వచ్చావంటే ఊరుకునేలేదు. అది కాదు మావయ్య, అది ఒక్కసారి వినండి మావయ్య అనేసరికి, ఏదేమైనా అనుకో, నా కూతురిని నీకు ఇచ్చి పెళ్ళి చేసేదే లేదు. అంటే ఇంకా నిలబడ్డావు, పద మన ఇంటికి. గాయత్రిని తీసుకెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ అమ్మా నాన్న. ఇంకేమీ చేయలేక మాధవన్ అలా ఉంటాడు. ఓ పక్క నుంచి మహా ఫోన్ చేస్తుంది చక్రికి. ఏవండి, ఎక్కడున్నారు మీరు? ఏవండి, 10 నిమిషాల్లో వచ్చేస్తానండి అంటే, ఏవైనా సరే మీరు ఇక్కడే ఉండాలి, ఒక 10 సెకండ్లో ఇక్కడే రావాలి. ఏమైందండి? మిమ్మల్ని ఏమైనా అన్నారా? ఏమైనా గొడవ ఏం జరిగిందండి? ఇక్కడ పెద్ద గొడవ జరిగిందండి. మిమ్మల్ని ఎవరైనా అన్నారా? లేదండి, పెద్దిని కొట్టారు. ఎవరు కొట్టారు?
మా అన్నయ్యని ఎవరు కొట్టారు అంటే, ఇలా మీ మావయ్య వాళ్ళు వచ్చారండి, మీ అత్తయ్య మావయ్య గాయత్రి గురించి విషయంలో కొట్టారనేసరికి మా అన్నయ్యని కొడతాడా, ఒక్కోసారి నేను వచ్చేస్తున్నానండి అని చెప్పేసి కేశవకి ఫోన్ చేస్తాడు. ఒరే ఏంట్రా మా అన్నయ్యని కొట్టాడంట మావయ్య, పదరా అని అనేసరికి ఇద్దరూ కలిపి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా కూర్చోడానికి వెళ్ళేసరికి ఈ లోపల స్టైలిష్ శైలుని అంటూ వస్తుంది మన శైలు వచ్చి మీరు సెలబ్రిటీ కదా, మీకు 10K ఫాలోవర్స్ ఉన్నారు కదా మేడం అని అనేసరికి ఈ లోపల మన కేశవ వచ్చి ఏ బుస్సు ఇలా ఇవ్వి నా డబ్బులు ఇవ్వి అంటే, ఓ ముంగీసు నువ్వు నా ముందు ఫోన్ ఇవ్వి, ముందు నువ్వు డబ్బులు ఇవ్వి అప్పుడు నేను ఇస్తాను. ఏమనుకుంటున్నారా పనికి మాలినోడా, ఎరా నా ఫోన్ తీసుకుని నన్ను ఆట పట్టిస్తావా, ఆడపిల్లని ఇది లేకుండా నన్ను ఇస్తావా, నీ మొహం మీద డబ్బులు కొట్టి అప్పుడు చెప్తాను రా అని అనేసరికి చెప్పు ఒక్కసారి డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి అని అనేసరికి ఈ లోపల డబ్బులు కాస్త ఫ్రెండ్ తీసుకురాదు. ఇంకా సార్ ఇప్పుడే కదా యారా పోరా అని అన్నావు, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అనేసరికి అది కాదు సార్ నా ఫోన్ సార్, నువ్వు అసలు వడ్డీ కలిపి కట్టి అప్పుడు నా ఫోన్ పట్టుకెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా సరే కదా అని చెప్పేసి ఓ పక్క నుంచి ఏం జరుగుతుందో అని చెప్పేసి గబగబా చక్రి కేశవ ఇంటికి వచ్చేసరికి అన్నయ్య వాడు నిన్ను అంటాడు అప్పదా అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. ఈ లోపల గాయత్రి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న గాయత్రిని ఇద్దరిని కొడుతూ ఉంటాడు. ఏమనుకుంటున్నావు, ఇదేనా పెంపకం, ఇదేనా పెంచే విధానం, నిన్ను నమ్మి బావా నేను బయట చేసేది, అసలు ఇలా జరుగుతుంది అనుకుంటే నేను అసలు బయటికి పంపేదాన్నే కాదు కదా. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్. అసలు గాయత్రి పెళ్లి చేసుకుంటారా, అసలు పాపం కేశవని అందరినీ జైల్లో పెట్టిస్తారు. అసలు ఏం జరుగుద్దో మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకున్న వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్